నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. అక్కడ ప్రతి పనికి ఓ రేట్ ఫిక్స్. ఎఫ్ఎంసి, ఎన్ఓసి, ఎస్ఈసీలు, పాస్ పుస్తకాల జారీకి భారీ డిమాండ్. ప్రజల రక్తాన్ని డబ్బుగా మార్చి మరీ లంచాలు. ప్రజలు లబోదిబోమంటున్నా కనికరం చూపని లంచగొండి అధికారులు. తహసీల్దార్పై కలెక్టర్కు ఫిర్యాదు చేసిన సేమ్ సీన్. అది మరెక్కడో కాదు, ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి హెచ్చుమీరిపోతుంది. ఈ కార్యాలయ అధికారులు, సిబ్బంది ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ చేసి భారీగా వసూళ్లకు పాల్పడుతుంటారు. కాసులు ఇవ్వకపోతే లేనిపోని సాకులు చెబుతూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు. వారు చెప్పిన రేటు వచ్చే వరకు కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. కొంతమంది ఏళ్ల తరబడి పాతుకుపోయి అవినీతికి పాల్పడుతున్నారు. వివిధ ధృవీకరణ పత్రాల కోసం వస్తున్న ప్రజల నుంచి అడ్డగోలుగా దోచుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎఫ్ఎంసికి ₹1,00,000 వసూలు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకురావాలంటే రెవెన్యూ అధికారులు విచారణకు వచ్చినప్పుడు కుటుంబ సభ్యులంతా అందుబాటులో ఉండి సంతకాలు చేయాలి. అందరూ అందుబాటులో ఉంటే మినిమం 20,000 వసూలు చేస్తున్నట్లు తెలిసింది. కుటుంబ సభ్యులు అందుబాటులో లేకపోతే స్టేట్మెంట్ తీసుకున్నట్లు సంతకాలు చేసి 1,00,000 వసూలు చేస్తున్నట్లు చెప్తున్నారు. ఇక పొలాలు, స్థలాలు, బ్యాంకు బ్యాలెన్స్ కోసం కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చనిపోతేనో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. దీనికి కూడా ₹25,000 నుంచి 1,00,000 దండుకుంటున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులైన తల్లిదండ్రులు చనిపోతే పిల్లలకు ఆదాయం లేదని, వారు తల్లిదండ్రులపైనే ఆధారపడుతున్నారని ఉద్యోగం కోసం నో ఎర్నింగ్ మెంబర్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి భారీగానే దోచుకుంటున్నారు. ఇక ఉద్యోగం, వేతనాన్ని బట్టి కూడా రేటు ఉంటుందని చెప్తున్నారు. పొలాలు ఉన్న తల్లిదండ్రులు చనిపోతే పిల్లల పేర్ల మీద పాస్ బుక్లు రాయించుకునేందుకు మినిమం 25,000 వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇవి కాకుండా జనన, మరణ ధృవీకరణ పత్రాలకు గ్రామ సచివాలయాల్లో నమోదు కాకపోతే తహసీల్దార్ సిఫార్సు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం 5,000 నుంచి 10,000 దండుకుంటున్నారని అనుకుంటున్నారు. ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయంలో ధృవీకరణ పత్రాల జారీలో అందరూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కాసులు చెల్లించేందుకు బేరం కుదుర్చుకోకపోతే చుక్కలు చూపిస్తారని ప్రజలు వాపోతున్నారు. అవసరమైతే ఏదో ఒక మెలిక పెట్టి తిరస్కరిస్తారని చెప్తున్నారు. అన్నీ సక్రమంగా ఉంటే కాసుల కోసం నెలల తరబడి తిప్పుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. కాసులు ఇస్తాం, తమ సర్టిఫికెట్ త్వరగా ఇవ్వాలని బేరం కుదుర్చుకుంటే పని త్వరగా అయిపోతుందని చెప్పుకుంటున్నారు. కుటుంబ పెద్ద చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉండి ఎఫ్ఎంసి సర్టిఫికేట్కు డబ్బులు చెల్లించలేని పేదలను సైతం పిండుతున్నట్లు సమాచారం. ఎన్ఎస్సీల జారీలో భారీగా అవినీతి. ఇక ఎన్ఎస్సీ ధృవీకరణ పత్రాల జారీలో భారీగా అవినీతికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం పోరంబోకు భూములపై కొందరు కబ్జాదారులు కన్నేసి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో ఎన్ఓసి తీసుకునేందుకు భారీగా చెల్లిస్తున్నారని అనుకుంటున్నారు. కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాజేసేందుకు లక్షలు లంచాలుగా చెల్లించి అక్రమ మార్గంలో రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయకుండా కబ్జాదారులకు సింగిల్ కాపీ జారీ చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అక్రమ రిజిస్ట్రేషన్ ఏదో, సక్రమ రిజిస్ట్రేషన్ ఏదో తెలియక భూములు కొనుగోలు చేసిన వారు తమకు జరిగిన మోసం బయటపడిన తర్వాత లబోదిబోమంటున్నారు. ఇబ్రహీంపట్నం తహసీల్దార్ వై వెంకటేశ్వర్లపై పలు అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన ఇక్కడికి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా పాలన, కార్యాలయ సిబ్బందిపై పట్టు సాధించలేకపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయనకు ఇష్టమైన, నమ్మకమైన ఒక విఆర్ఓతో వసూళ్లు చేయించుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో కింది స్థాయి అధికారులు, సిబ్బంది ఎవరు దోపిడీ వారు చేసుకుంటున్నారు. ఇటీవల కొటికిలపూడికి చెందిన మహిళకు ఎఫ్ఎంసి మంజూరు చేయడం వివాదాస్పదమైంది. ఎఫ్ఎంసి తీసుకున్న మహిళలు ఆస్తిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. దీనిపై బాధితురాలు ఎంపీపీ పాలడుగు జోష్నాతో కలిసి కలెక్టర్ వద్ద పోరాటం చేయడంతో ఎట్టకేలకు ఆ ఎఫ్ఎంసిని రద్దు చేయాల్సి వచ్చింది. అయితే తప్పుడు ఎఫ్ఎంసి తీసుకున్న వ్యక్తుల నుంచి తహసీల్దార్ భారీగానే ముడుపులు తీసుకున్నట్లు సమాచారం. ఎఫ్ఎంసి రద్దుతో ముడుపు చెల్లించిన వారు నష్టపోగా తప్పుడు ఎఫ్ఎంసి ఇచ్చిన తహసీల్దార్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కొండపల్లి బి కాలనీ వద్ద వక్ఫ్ బోర్డు స్థలంలో దేవాలయం నిర్మిస్తుంటే ఎన్టీటీపీఎస్ స్థలం అంటూ వారికి అనుకూలంగా వ్యవహరించిన తహసీల్దార్ అదే వక్ఫ్ బోర్డు సంస్థలో ప్రభుత్వ ఆయుర్వేద హాస్పిటల్ నిర్మాణానికి రెవెన్యూ స్థలం అంటూ ఎన్ఏఓసి ఇచ్చి కౌన్సిల్లో తీర్మానం చేయించారు. దీనిపై పట్టణవాసి ఒకరు హైకోర్టును ఆశ్రయించడంతో చెరువు భూమి అని మాట మార్చారు.
ఇందులో 30 ఎకరాలకు పైగా ఆక్రమణలకు గురైందని కోర్టుకు వివరించారు. సీరియస్ అయిన కోర్టు చెరువు భూమిలో నిర్మాణాలు చేస్తుంటే ఏం చేస్తున్నారని, ఆక్రమణలన్నీ తొలగించాలని ఆదేశించింది. ఇక మూలపాడులో లంక భూముల సమస్యను పరిష్కరించడం, డాక్టర్ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్నారని ఆ గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలం క్రితం మైలవరంలో జరిగిన ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ సైతం తహసీల్దార్ తీరుపై మండిపడ్డారు. తహసీల్దార్ పనిచేయడం లేదని కలెక్టర్ జి లక్ష్మీషకు ఫిర్యాదు చేశారు. నేటికి తహసీల్దార్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తహసీల్దార్ తీరు వల్ల వివిధ ధృవీకరణ పత్రాలు, పట్టాదారు పాస్ పుస్తకాల జారీలో తీవ్ర జాప్యం జరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ లక్ష్మీష స్పందించి అవినీతిపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.